హలో అండి. సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ రావట్లేదా? అయితే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు సేమియా వేసుకొని వేయించేసుకోండి. సేమియాలు బాగా దోరగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలతో పాటు కొన్ని ఆవాలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు తీసుకోండి. అవి కూడా ఇందులో వేసుకొని వేయించేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చి వేసేయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా తుంచి వేసేయండి. ఇవన్నీ వేగుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా చేసి వేసుకొని వేయించేసుకోండి. అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకొని ముక్కలుగా కోసుకొని వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు సేమియాకి 1 కప్పు 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అవి కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో బాగా నీళ్ళు ఇంకే వరకు సేమ్యానైతే ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే.